నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ప్రజలందరికీ నమస్కారం. 16వ డివిజన్ మల్కాపూర్ లక్ష్మీపూర్లో అంగరంగ వైభవంగా విశాలమైన ప్రాంగణంలో సమ్మక్క సారక్క ప్రతిష్టాపన జరిగినది. ఇది సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కలదు, నీటి సదుపాయం కలదు. అందుకే ప్రజలందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పారదులు కావాలని కోరుచున్నాను. ఇవాళ సారక్క చారాలమ్మ గద్దె వరకు చేరినది. రేపు సమ్మక్క వస్తుంది. 30వ తారీఖు నాడు ఇద్దరు గద్దెల మీద ఉంటారు కాబట్టి భక్తులు ఇక్కడికి వచ్చి అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉచిత వైద్య సదుపాయం కలదు కావున ఇక్కడికి వచ్చిన భక్తులు వినియోగించుకోగలరని మా యొక్క మనవి. నీటి సదుపాయం కలదు, స్నానం చేయట వాటర్ ఫెసిలిటీ కలదు, బట్టలు మార్చే గదులు కలదు. కావున అన్ని ఏర్పాట్లు, అన్ని సౌకర్యాలు మేము కల్పించినాము కాబట్టి భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ జాతరను విజయవంతం చేయగలని మా యొక్క మనవి. లక్ష్మీపురంలో సంభవ సారవ నిలిపారు. మంచిగా వైభవంగా రంగరంగ వైభవంగా తీసుకొచ్చినాం. సారల ముందు ఊరికొచ్చినాం, గద్దె మీద నిలిపినాం. మంచిగా పూజారులు ఆరామంతో తీసుకొచ్చి కూర్చుండి పెట్టినాం. రేపు తల్లి వస్తుంది, సారల రేపు సంభవం వస్తుంది. సంబంధం వరకు వస్తాం రేపు. మాది ఒగ్గు పూజారులతోని సంబంధం తోలుకొని వస్తాం రేపు. ఆరంభంతో చప్పుడుతోని తోలుకొని కొయ్య పూజారులు, ఒగ్గు పూజారులు, కొయ్యరాజులు, ఒగ్గు పూజారులు, కొయ్య పూజారులు పట్టుకొచ్చి తోలుకొచ్చి ఆరంభంతో తీసుకొచ్చి గద్దెల పైన నిలుపుతాం. వైభవంగా మంచిగా తోలుకొచ్చి మంచిగా పూజలు చేసుకుని అతనే ఓడిబియ్యం సంభవ సారవకు ఓడిబియ్యం ఓరంతు చీరలు తీయగలడని మంచిగా కోరుతున్నాం. మంచిగా జరుగుతుంది, మంచిగా జరగాలి దేవుడు అని మొక్కుతున్నాం భగవంతుడికి. మంచిగా భక్తులు కూడా మంచిగా రావాలి, డాక్టర్లు మంచిగా రావాలి. ఇక్కడ ఏం ఆపద వచ్చినా డాక్టర్లు వచ్చి సూదులు వేయాలి, ఉన్నారు కదా సూదులు వేయాలని కోరుతున్నాం. స్వామి సంభవ సారవ జై. లక్ష్మీపురము మల్కాపురం 16వ డివిజన్ ఈ సంవత్సరంలో గ్రామ పంచాయతీ పోయి డివిజన్లుగా మారింది కాబట్టి ఇదే సంవత్సరం 2026 సంవత్సరంలో, గత 2025 సంవత్సరంలో ఇక్కడ మేము సమ్మక్క సారలక ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంటే ఊరు పెద్దలతోని, ఊరు గ్రామస్తులను అందరినీ పిలిపించి ఇక్కడ మేము దేవునికి భూమి పూజ చేసి సంతోషంగా ఆనందంగా మేము చేసినాము 2025లో. 2026లో ఈ సంవత్సరము సమ్మక్క సారలకను ఇక్కడ గద్దెలు కట్టించి ఈరోజు సారక్కను వైభవంగా ఒగ్గు వాళ్ళతోని, చప్పుళ్ళతోని, కోయ రాజులతోని, పూజారులతోని చాలా సంతోషంగా మేము సమ్మక్కకు ఇక్కడ తీసుకొచ్చి గద్దె మీద కూర్చుండబెట్టి జరిగింది. రేపు సారలకను కూడా తీసుకురావడం జరుగుతుంది. సమ్మక్కను కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇది మా ఊరికే కాదు, చుట్టూ 10 ఊళ్ళ పెట్టు మా సమ్మక్క సారలక ఆ దేవుని భగవంతుని ఆశీర్వాదాలతోని మా ఊళ్ళందరూ చల్లగా ఉండాలని, మా గ్రామస్తులంతా చల్లగా ఉండాలని, పాడి పంట అన్ని సంతోషంగా పిల్ల పాపలతోని ఆయురారోగ్యాలతోని ఉండాలని ఆ భగవంతుని మేము ఈ సంవత్సరం మాకు ఇక్కడ నిలబెట్టినటువంటి పల్లె శ్రీను గారికి, అతడు చాలా కష్టపడి అందరినీ ఊళ్ళను ప్రతి ఒక్క క్యాస్ట్కు ఇంటింటికి తిరిగి చాలా కష్టపడి తాను ఇక్కడ స్థిరపడి తాను ఇక్కడనే పండుకొని ఇక్కడ ఈ దేవుణ్ణి నిలబెట్టాలన్నటువంటి ఆ సమ్మక్క సారక్క ఆ భగవంతుడు తన శరీరంలో ఉండి నడిపించినటువంటి ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి మేము కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి భక్తులకు వచ్చిన వారికి ఈ వాటర్లే కానీ, స్నానాలకే కానీ, బాత్రూమ్లే కానీ అవన్నీ అవైలబుల్గా చేసి చాలా లైట్లే కానీ
ప్రభుత్వం ద్వారా ఈ మనం డాక్టర్స్ని కానీ ఎలక్ట్రిషియన్ కానీ అవన్నీ చేయడం అటువంటిది జరిగింది. మేము కూడా రేపు ఈ 3 రోజులు చాలా ఘనంగా పండుగలు జరుపుకోవాలని మేము కోరుకుంటూ ఈ సమ్మక్క సారక్క మా మల్కాపురం 16వ లక్ష్మీపురం 16వ డివిజన్లో ఘనంగా జరుపుతామని మేము కోరుకుంటూ ప్రార్థించుతున్నామని సెలవు తీసుకుంటున్నాము. మా మల్కాపూర్ గ్రామంలో మేము సమ్మక్క సారలమ్మ జాతర కొత్తగా ఏర్పరిచి మరి గద్దెలు మరి ఇటు మన పందిర్లు అన్ని సకల సౌకర్యాలు ఏర్పరిచినాము. దానికి మా గ్రామస్తుడైనటువంటి పల్లె చిన్న శ్రీనివాస్ గౌడ్ గారు మా అందరినీ గ్రామ పెద్దలను ప్రజాప్రతినిధులందరినీ కూడా గ్రామ ప్రజలందరినీ కూడా ఏకం చేసి అందరి తోడ్బలంతో ఇటు కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించుకోవడం జరిగింది. అందరం కూడా చర్చించి దీనిపై మేమందరం కూడా తప్పని 1000-2000 కింద రూపాయన గ్రామస్తులు అందరం కూడా మా గ్రామంలో ఉండాలి. వసతులు కెనాల్ ఉంది, కెనాల్ జాగా ఉంది, మరి అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి అందరి ప్రోద్బలంతో మా యొక్క గ్రామ ప్రజల అభిష్టాయం మేరకు మరి మేము ఇటు కార్యక్రమాలు చేసినాము. అన్ని సకల సౌకర్యాలు కూడా ఏర్పరిచి ఈరోజు తల్లి అయినటువంటి సారలమ్మను గద్దెకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా గ్రామ పెద్దలము ప్రజలము అందరం కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమము ఏర్పరచుకోవడం జరిగింది. రేపు అనగా శుక్రవారం రోజున సమ్మక్క అమ్మవారు కూడా మరి రేపు బేస్తవారం రోజున రేపు సమ్మక్క అమ్మవారిని గద్దెకు తీసుకురావడం జరుగుతుంది. అందుకు భక్తులు, గ్రామస్తులు, పెద్దలు, పుర ప్రముఖులు అందరూ కూడా మరి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీటికి వచ్చినటువంటి సోదరులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వైద్య సిబ్బందిని కూడా ఏర్పరచడం జరిగింది. ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పరచడం జరిగింది. లైట్లు, మైకులు, సకల సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు వచ్చే జనాలకు సౌకర్యంగా ఉండడానికి అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరిగింది. మా కమిటీ తరఫున, దేవాలయ కమిటీ తరఫున మరి అన్నీ సమకూర్చినామని భక్తులు కూడా బాగానే అన్ని చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తారని మేము భావించి ఇటు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం. నా పేరు సునీత. 16వ డివిజన్ మల్కాపూర్ లక్ష్మీపూర్ గ్రామంలో నూతనంగా ప్రారంభించిన సమ్మక్క సారలమ్మ ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ఈరోజు కోయ పూజారులతో పూజించబడింది సమ్మక్క సారక్క. కోయ పూజారుల దగ్గర నుండి మేము తెలుసుకున్న సమాచారం ఏమనగా సమ్మక్క తల్లి, సమ్మక్క దేవత, సమ్మక్క భర్త పైడిగిద్దరాజు, సమ్మక్క కూతురు సారలమ్మ. సారలమ్మ పక్కన ఎవరైతే ఉన్నారో గోవిందరాజు సారలమ్మ వాళ్ళ బాబాయ్, పైడిగిద్దరాజు వాళ్ళ తమ్ముడు, సమ్మక్క వాళ్ళ మరిది, సారలమ్మకు బాబాయ్ అవుతాడు. అందరూ కూడా సారలమ్మ భర్త అని చెప్పేసి చాలా న్యూస్ ఛానల్స్లో కానీ ఎక్కడైనా కూడా రావడం జరుగుతుంది. మేము కోయ పూజారులను అడిగి తెలుసుకున్న సమాచారం విధంగా సమ్మక్క వాళ్ళ మరిది గోవిందరాజు, జంపన్న సమ్మక్క కొడుకు, నాగులమ్మ సమ్మక్క సౌతి. ఇది చరిత్ర వీళ్ళది. మేము కోయ పూజారుల దగ్గర నుండి మేము తెలుసుకున్నాము. చాలా ఆనందంగా ఉందండి ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు. ఆ అమ్మవారు మాతో పూజలు చేయించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. నమస్కారం. నా పేరు రేణుక, మల్కాపూర్ గ్రామం. ఇక్కడ 16వ డివిజన్ సమ్మక్క సారలమ్మ ప్రతిష్టాపన డిసెంబర్ మంత్లో చేశాము. విగ్రహ ప్రతిష్టాపన. నెక్స్ట్ 16 డేస్కి 16 పండగని అది జరిపించాము. తర్వాత కోయ పూజారులచే అత్యంత వైభవంగా ప్రాణ ప్రతిష్టాపన కూడా జరిపించాము. ఈరోజు అనగా బుధవారం రోజున ఈరోజు సారలమ్మ తల్లిని మా ఇంటి నుండి
తీసుకువచ్చి అత్యంత వైభవంగా గద్దెకెక్కించడం జరిగింది. రేపు సాయంకాలం 4 గంటలకు తిరిగి మళ్ళీ సమ్మక్క తల్లిని గద్దెకెక్కించడం అనేది జరుగుతుంది. ఇంత గొప్ప పండగను మేము చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది, పట్టలేనంత సంతోషంగా ఉంది. అసలు మేము అనుకోలేదు ఇంత పెద్ద పండగను మా చేతుల మీదుగా అమ్మవారి ప్రతిష్టాపన చేశామన్నది అసలు ఎంత సంతోషంగా ఉందంటే అది చెప్పలేనంత సంతోషంగా ఉంది. మేము ఈ పండగ చేయడానికి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మాకు ఎంతో సహకరించారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిన్న బుధవారం రోజున సమ్మక్క సారలమ్మ జాతర స్టార్ట్ చేసాం. నిన్న సారలమ్మని 4 గంటలకి తీసుకొచ్చాం. అయిపోయినాక ఇవాళ పొద్దుగాల ఉదయం 9 గంటలకి 9-10 గంటలకి అరంపోతురాన్ని తీసుకొచ్చాం. ఇవాళ 4 గంటలకు సమ్మక్కని తీసుకొచ్చాం. దీంతో అయిపోయింది. రేపు భక్తులందరూ మొక్కులు ఉంటాయి, మొక్కులు సమర్పించుకుంటే అయిపోతాయి. ప్రత్యేకత ఏంటంటే ఇక సమ్మక్కని గురిసిన వాళ్ళకి సారలమ్మని గురిసిన వాళ్ళకి కొంచెం కొంగు బంగారం మంచిగా ఉంటుందని నమ్ముతారు. నమ్మిన వాళ్ళందరికీ ఇక మంచి జరుగుద్దని అనుకుంటారు. మల్కాపూర్ లక్ష్మీపూర్ 16వ డివిజన్ పరిధిలో శ్రీ సమ్మక్క సారలమ్మను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న బుధవారం సాయంత్రం 4 గంటలకు సారలమ్మ అమ్మవారిని గద్దెకు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఉదయం 10-11 గంటల మధ్యలో పోతరాజును తీసుకొచ్చి అమ్మవారికి ఇక్కడ గద్దెలపై తీసుకురావడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చిలకలగుట్ట నుండి కొయ్య పూజారుల ఆచారం ప్రకారం మన ఒగ్గు కళాకారులతోని చిలకలగుట్ట నుండి అమ్మవారిని రంగరంగ వైభవంగా మా 16వ డివిజన్ ప్రజలు, కొయ్య పూజారులు, ఒగ్గు కళాకారులు అందరం కలిసి అమ్మవారిని గద్దె మీదకి తీసుకురావడం జరిగింది. కావున అమ్మవారిని కొలిసిన వారికి కొంగు బంగారం జరుగుతుంది. వీళ్ళు ఆదివాసీలు అమ్మవార్లు వీర నారీమణులు. ఈ వీర నారీమణులను కొలిసిన వారికి కొంగు బంగారం జరుగుతుందని ఇది నాటి నుండి నేటి వరకు అది ఒక ఆచారం, ఆదివాసీల ఆచారం. అమ్మవారు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క చుట్టుపక్కల గ్రామాలకు కానీ మా 16వ డివిజన్ పరిధిలో కానీ అందరికీ మంచి జరగాలి, అమ్మవారిని మొక్కిన వారికి కొంగు బంగారం జరగాలని కోరుకుంటూ ఈ అమ్మవారిని వేడుకుంటున్నాము. మా 16వ డివిజన్ తరపున పెద్ద మనుషులు మేమంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. అందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని చెప్పి వేడుకుంటున్నాము. ఇట్లు సమ్మక్క సారలమ్మ. అయితే నాకు ఒక సంవత్సరం పేన సమ్మక్కల జాతరకు ఒక 3-4 సార్లు అమ్మవారు కళలోకి వచ్చారు. ఎందుకు కళలోకి వచ్చారని చెప్పి అని వేరే వారి దగ్గరికి పోయి అడిగితే పలానా కాడ బొయ్యి గిడ నువ్వు అమ్మవారిని ప్రతిష్టాపన కార్యక్రమం చేయాలి అని అంటే, అమ్మవారు నాకు ఏం తెలియదు కదా అంటే, ఏం కాదు నేను ఉన్నారా, నీ ఎంబడి ఉన్నా, మీరు ఏమున్నా మీరు చెయ్యి, నువ్వు ముందడవాడు చెయ్యి, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేను చూసుకుంటా అని చెప్పి అమ్మవారు చెప్పడం జరిగింది. అదే ప్రకారం నేను చేశాను. అమ్మవార్లు కూడా వాళ్ళు ముందటుండే నడిపించారు. నేను ఒక పెద్ద బిడ్డలాగా చేశాను అంతే తప్ప నాదంటే ఏం లేదు. అందరినీ సంతోషంగా ఆ తల్లి చల్లగా చూడాలి. నేను ముందడబడి చేసినందుకు అమ్మవారు నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడాలి. సర్వజనాన్ని సుఖినో భవంతు, సర్వజనం చల్లగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.